అందరికీ నమస్కారం. పూజకి పనికిరాని పూలు ఏవి? ఏ పూలతో పూజ చేస్తే అదృష్టం? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. భక్తిపూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకద్దుకుంటూ ఉంటారు. అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు, అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతాను అర్థమవుతుంది. మొగలి పువ్వు మామూలు పూలలా సున్నితంగా అస్సలు ఉండదు. అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పూలున్న చోట పాములు తిరుగుతూ ఉంటాయి. మొగలి పూలు పూజకు అస్సలు పనికిరావని పండితులు చెబుతూ ఉన్నారు. బంతి పూలు కూడా పూజకు ఉపయోగించరు. వీటికి ఎలాంటి శాపం లేదు, కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతిపూలు గుమ్మానికి కడతారు. వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుప్రక్కల క్రిమి కీటకాలు అక్కడే చేరుతాయి. ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతిపూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారు. అందుకే బంతిపూలతో పూజ వద్దు అని అంటారు పండితులు. క్రింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమ చేత్తో కోసిన పూలు, వాడిన పూలు పూజకు వినియోగించరాదు. ఎటువంటి వాసన లేని పూలను, అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట. అలాగే ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు పూజకు అస్సలు వాడకూడదు. ఇక పూజ చేసేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి. దేవతలకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించండి. ఒక్కసారి వాడిన పూలను మరి ఇతర దేవతలకు సమర్పించకూడదు. వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే అశుభం. కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి. భక్తులకు ఇష్టమైన దైవాలు ఉన్నట్టే ఆయా దేవతలకు కూడా ఇష్టాలు ఉన్నాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వుని ఇష్టపడతారు. ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణింపబడతాయి. పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం, ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కలువ పువ్వులోని కూర్చొని ఉంటుంది. ఆమెకి ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీదేవిని కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మి కరుణిస్తుంది. వినాయకుడికి ఎర్ర పూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందార, గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పువ్వు. పసుపు పూలతో సరస్వతీదేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యా బుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. నీలకంఠుని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతిపై దర్శనమిస్తుందని అంటారు. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం. కాబట్టి హనుమంతుని మల్లెపూలుతో నూనెను సమర్పిస్తారు. నీలిరంగి పూలను కూడా శంకు పుష్పాలను సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని మహర్షుల మాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.